నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవానికి పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. అయితే నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి యొక్క జాతర ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. అందరికీ సరిపడా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే గత వందల సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు పౌర్ణమి రోజు జాతర నిర్వహించడం, ఇక్కడికి 15,000 సుమారు 15 నుంచి 20,000 మంది జనాలు వచ్చేసి ఇక్కడ వారందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే జాతరలో వచ్చిన భక్తులందరూ కూడా 3 గంటల క్యూ లైన్లో నిలబడే పరిస్థితి ఉంది. దైవ దర్శనం కోసం 3 గంటల లైన్ పడుతుందని చెప్పేసి కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి. చరిత్ర కలిగినటువంటి ఈ నల్లగుట్ట లక్ష్మీనరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాల యోచనలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుగుతాయి. దుబ్బాక గ్రామంలో, దుబ్బాక గ్రామానికి సమీపంగా ఉన్నటువంటి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ నల్లగుట్ట మీద లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ వైభవం తర్వాత స్వామి యొక్క అనుగ్రహం, స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ రావాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ప్రతి సంవత్సరం కూడా కళ్యాణము, తర్వాత యాగము, ఆ తర్వాత స్వామికి తైత్రీయోపనిషత్ ద్వారా అభిషేకము, ఇలాంటి కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవం ఈరోజు ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ అశేష జనానికి మా యొక్క కమిటీ తరఫున, దుబ్బాక ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జరుగుతుంది. కాబట్టి అలాగే ఈ స్వామివారికి 200-300 సంవత్సరాల చరిత్ర గలదు. ఇక్కడికి ఎక్కడో మహారాష్ట్ర నుండి, హైదరాబాద్ నుంచి, ఎక్కడి నుంచో అశేష జనం తరలి వస్తుంది. కాబట్టి ఇక్కడ మాకు సౌకర్యాలు కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఇంకా సౌకర్యాలు మా పెద్దల దృష్టికి తీసుకెళ్ళాము. ప్రజలకు ఈసారి గతం కన్నా చాలా మేలు జరిగింది. అలాగే ఇక్కడి నుంచి కింది నుంచి మండపం దాకా రోడ్డు వేసుకపోవాలని చెప్పి ప్రజల కోరిక. కొద్దిగా పెద్ద మనుషులకు, వయసైన వారికి కొద్దిగా నడడానికి తిప్పలవుతుంది. కాబట్టి ప్రజలకు నెక్స్ట్ మా ఆధ్వర్యంలో అయినా, నెక్స్ట్ కమిటీ వారైనా చొరవ తీసుకొని చేపియగలరని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ భక్తులకు ఎలాంటి లోటు లేదు. ఇక్కడ నెక్స్ట్ కూడా ఇంకా డెవలప్ చేయడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఇక్కడ పనిచేసిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే 1:30 భోజన సౌకర్యం జరిగింది. సాయంత్రము పల్లకి సేవ జరుగును. మళ్ళా మరునాడు స్వామివారు గుట్టను పై నుండి కిందికి దిగి రావడం జరుగుతుంది. ఈ 3 రోజులు రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. దుబ్బాకలో అందరూ భక్తులు సంతోషంగా పాల్గొంటున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అయితే ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి.